ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొందపాడు గ్రామానికి చెందిన కాశీరెడ్డి గత కొంతకాలంగా గుంటూరులో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ అజీజ్ మాట్లాడారు. నిందితుడు కాశీరెడ్డి మద్యానికి బానిసై కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులు సరిపోక గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 8న గుంటూరులోని పాదర్తివారి వీధిలో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనం కనిపించడం లేదని పగడాల వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. గుంటూరు గాంధీ పార్క్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు దొంగిలించిన వాహనాలను 2 బైక్ మెకానిక్లకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుని వద్ద నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ అజీజ్ కోరారు. ఈ సమావేశంలో లాలాపేట సిఐ శివప్రసాద్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వీటిలో గతంలో కూడా కొన్ని రికవర్ చేయడం జరిగింది. అందులో ఈసారి లాలాపేట సిఐ గారు వాళ్ళ సిబ్బంది ఒక ముద్దాయిని ఏదో కాశీరెడ్డి అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద లాలాపేట పిఎస్లో 12 కేసులు, ఓల్డ్ గుంటూరులో పోయిన ఒక కేసులో సంబంధించిన 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. సిఐ గారు వాళ్ళ ఐడి పార్టీ కానిస్టేబుల్స్ కలిసి ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ 13 బైక్లను రికవర్ చేయడం జరిగింది. దీని మీద ఈరోజు మేము ప్రెస్ మీట్ చెప్పాము. ఇంకోటి నేను చెప్పే సలహా ఏంటంటే, గుంటూరులో మీరు కావాలంటే అందరూ చూస్తూ ఉంటారు, నైట్ టైము ఇంటికి బయట బండ్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఎక్కడ పండుకున్నారు, ఎవరికి వచ్చినా కానీ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా దొంగలకి. నేను చెప్పే సలహా ఏంటంటే, 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు పెట్టి మీరు బండ్లు కొంటున్నారు, దానికి చిన్న జీపీఎస్ పెట్టుకోండి. కొంతవరకు తొందరగా మీ బండ్లు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు బళ్ళు బయట పెట్టేస్తున్నారు, దాన్ని లాక్ వేయట్లేదు, ఏమేయట్లేదు. దొంగలు 2-3 రకాలుగా. ఈ కేసులో ఏంటంటే దొంగ మారుతాడు, ఆ తాడు వేరే తాడు పెట్టుకొని దాన్ని బ్రేక్ తీసుకెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు బ్రేక్ లాక్ ఓపెన్ చేస్తారు. మీరు ఆల్రెడీ యూజ్ చేసుకుంటారు, దాన్ని గట్టిగా హ్యాండ్ బెల్ట్ లాగితే బ్రేక్ అయిపోతే తీసుకెళ్తారు. మీరు గాఢ నిద్రలో ఉంటారు, మీ బళ్ళు ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ బళ్ళను జాగ్రత్త పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం కాస్ట్లీ బండి అయితే కొత్త బండి కొనుక్కున్నప్పుడు జీపీఎస్ కూడా 2000-3000 వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా పెట్టుకోమని సలహా ఇస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.